హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో iQOO 15, OnePlus 15 ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. లాస్ట్ టైం వరకు iQOO కి OnePlus కి మధ్యలో ఒక 10-12 వేల రూపాయలు ప్రైస్ డిఫరెన్స్ ఉండేది. iQOO తో కంపేర్ చేస్తే OnePlus ఎప్పుడు ఒక 10 లేదా ఒక 12 వేల రూపాయలు ఎక్కువ ప్రైస్ పెట్టేవాళ్ళు. సో దట్ కంక్లూజన్ చాలా ఈజీ అయిపోయేది. మీకు తక్కువ ప్రైస్ లో OnePlus తోటి సమానమైన ఫీచర్స్ కావాలంటే iQOO తీసుకోండి అని చెప్పి ఒక కంక్లూషన్ చెప్పేయచ్చు. కానీ ఈసారి రెండు సేమ్ ప్రైస్ లో లాంచ్ చేశారు. ఈ రెండింటి బేస్ మోడల్స్ ఎగ్జాక్ట్ గా సేమ్ ప్రైస్ పెట్టారు. రెండు ఫోన్స్ 72,999 ప్రైస్ కి వస్తాయి. కార్డ్ ఆఫర్స్ తో కలుపుకుంటే ప్రైస్ మారుతుంది. iQOO 65,000 రూపాయలకి వస్తుంది, OnePlus 69,000 రూపాయలకి వస్తుంది. రెండింటి మధ్యలో కార్డ్ ఆఫర్స్ తో కలుపుకుంటే 4,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ ఉంది. కానీ కార్డ్ ఆఫర్స్ ఎప్పుడు ఉండవు కాబట్టి జనరల్ ప్రైసే పర్మనెంట్ గా ఉంటది కాబట్టి జనరల్ ప్రైస్ ప్రకారంగా చూసుకుంటే రెండు సేమ్ ప్రైస్ లో వస్తున్నాయి. అండ్ రెండిట్లో స్పెక్స్ కూడా ఇంచుమించు నువ్వా నేనా అన్నట్టు ఉంటాయి. అందుకే ఈ రోజు వీడియోలో డిపార్ట్మెంట్ వైజ్ నేను ఈ ఫోన్స్ రెండింటిని తరోగా చెక్ చేశాను. ఏ డిపార్ట్మెంట్ లో ఏది బెటర్ గా ఉంది. అండ్ ఈ వీడియో అయిపోయే టైం కి ఎలాంటి వాళ్ళు ఏ ఫోన్ తీసుకుంటే మంచిదని ఒక పిక్చర్ పర్ఫెక్ట్ క్లారిటీ మీకు ఇస్తాను. ఫస్ట్ పాయింట్, మనం బాక్స్ కంటెంట్స్ ఇచ్చే మొదలు పెట్టాలి. రెండు ఫోన్స్ బాక్సెస్ లో మీకు కావాల్సిన ప్రొవైడ్ చేస్తారు. చార్జర్, USB కేబుల్ ప్రొవైడ్ చేస్తారు. కేసు, ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. రెండు ఫోన్స్ కి కలర్ కోఆర్డినేటెడ్ కేసెస్, అంటే ఫోన్స్ మీరు ఏ కలర్ లో పెట్టుకుంటే వెనకాల బ్యాక్ పౌచెస్ కూడా ఆ కలర్ లో వస్తాయి. ఈ రెండిట్లో కూడా మంచి క్వాలిటీ పౌచెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే iQOO లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే బాక్స్ లో ప్రొవైడ్ చేసే స్క్రీన్ గార్డ్ యాంటీ రిఫ్లెక్టివ్ స్క్రీన్ గార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే లైట్ రిఫ్లెక్షన్స్ అవి కొద్దిగా దీనిలో తక్కువ పడతాయి. అదే OnePlus లో నార్మల్ స్క్రీన్ గార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి iQOO లో USB కేబుల్ Type-C to Type-C కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు. OnePlus లో Type-A to Type-C అంటే ఇది స్లో కేబుల్ అనమాట. ఛార్జింగ్ స్పీడ్ గానే ఇదిలేండి. బట్ మీరు ఒకవేళ డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే OnePlus లో Type-A కేబుల్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి డేటా ట్రాన్స్ఫర్ అంత స్పీడ్ గా కాదు. అదే iQOO లో అనుకోండి Type-C to Type-C కేబుల్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి డేటా ట్రాన్స్ఫర్ ఫాస్ట్ గా అవుతుంది బాక్స్ లో ప్రొవైడ్ చేసిన కేబుల్ తోటి. బాక్స్ కంటెంట్స్ పరంగా iQOO లో ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ఇది సెలెక్టివ్ అడ్వాంటేజ్ కాబట్టి ఇక్కడ నేను దేనికి పాయింట్ ఇవ్వట్లేదు. రెండింటిని బాక్స్ కంటెంట్ విషయంలో టై అని చెప్తాను. రెండింటికి ఎక్కువ పాయింట్ వెళ్తుంది. నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ, రెండు కూడా సాలిడ్ బిల్డ్ క్వాలిటీ తోడు వస్తాయి. రెండు గ్లాస్ బాడీ అల్యూమినియం ఫ్రేమ్ తోడు వస్తాయి. కాకపోతే iQOO లో బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ షార్ట్ జనరేషన్ గ్లాస్ యూస్ చేశారు. అదే OnePlus లో అనుకోండి, నా దగ్గర ఉన్న పర్టికులర్ కలర్ శాండ్ స్ట్రోమ్ కలర్ లో అయితే ఫైబర్ గ్లాస్ యూస్ చేశారు. ఫైబర్ గ్లాస్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్లాస్టిక్ గ్లాస్ అని చెప్పాలి. అదే ఈ కలర్ కాకుండా వేరే కలర్స్ లో అయితే బ్యాక్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 యూస్ చేశారు. డిస్ప్లే మీద ప్రొటెక్షన్ కి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ Victus 2 యూస్ చేశారు. అండ్ IP రేటింగ్ విషయంలో కూడా రెండిట్లో IP68-69 రేటింగ్స్ ఉంటాయి. కాకపోతే OnePlus లో ఎక్స్ట్రాగా 69K అంటే హాట్ వాటర్ జెట్స్, అంటే వేడిగా ఉండే వాటర్ జెట్స్ ని కూడా ఇది సర్వ్ అవుతుంది. దీంట్లో ఆ 69K రేటింగ్ అయితే ఉండదు. సో ఇక్కడ బిల్డ్ క్వాలిటీ పరంగా OnePlus కు పాయింట్ వెళ్తుంది. ఎందుకంటే ఈ పర్టికులర్ కలర్ లో ఫైబర్ గ్లాస్ ఇచ్చినప్పటికీ కూడా వేరే కలర్స్ లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ఉంది. అండ్ స్క్రీన్ ప్రొటెక్షన్ కూడా Victus 2 బెటర్ కాబట్టి దీనికి ఒక పాయింట్ వెళ్తుంది బిల్డ్ క్వాలిటీ పరంగా. అండ్ లుక్స్ ఇంకా మీ పర్సనల్ ప్రిఫరెన్స్. రెండు ఫోన్స్ కూడా చూడడానికి బాగుంటాయి. రెండు ఫోన్స్ కూడా చూడడానికి ఒక మంచి ఫ్లాగ్షిప్ ఫోన్స్ పట్టుకున్న ఫీల్ వస్తాయి. చేతిలో మీరు వాడుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా అర్థం అవుతుంది ఇవి రెండు కాస్ట్లీ ఫోన్స్ అని రెండింటికి అర్థం అవుతుంది. లుక్స్ మీ పర్సనల్ ప్రిఫరెన్స్, మీకు ఏది నచ్చితే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిస్ప్లే, ఈ రెండిట్లో బెటర్ డిస్ప్లే వచ్చేసరికి iQOO లో ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే iQOO లో ఫస్ట్ మీకు AMOLED ప్యానల్ బెటర్ ప్యానల్ ఉంటుంది. Samsung E4 LED AMOLED ప్యానల్ ఉంటుంది. ఏదైతే ప్యానల్ మనం iPhone 17 Pro లో చూస్తామో ఆ ప్యానల్ ఫస్ట్ ఆండ్రాయిడ్ లో ఈ ఫోన్ లోనే యూస్ చేశారు. సో డిస్ప్లే ప్యానల్ దీనిలో సుపీరియర్ ఉంటుంది. అండ్ రెజల్యూషన్ కూడా ఇది క్వాడ్ HD రెజల్యూషన్, అంటే 2K స్క్రీన్ తోటి వస్తుంది. అదే ఇక్కడ OnePlus లో BOE AMOLED ప్యానల్ ఉంటుంది. డిస్ప్లే రెజల్యూషన్ ఓన్లీ 1.5K లో ఉంటుంది. బట్ రిఫ్రెష్ రేట్ దీనిలో ఎక్కువ ఉంటుంది. దీనిలో 165Hz వరకు రిఫ్రెష్ రేట్ ఉంటుంది. బట్ ఈ 165Hz ఓన్లీ మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు మాత్రమే వస్తుంది. నార్మల్ గా మీరు ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు ఓన్లీ 120Hz మాత్రం వస్తుంది. దీంట్లో కూడా నార్మల్ గా ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు 120Hz వస్తుంది. అండ్ గేమింగ్ లో దీనిలో 144Hz వస్తుంది. దీనిలో కూడా గేమింగ్ రిఫ్రెష్ రేట్ ఏం తక్కువ లేదు. అండ్ పీక్ బ్రైట్నెస్ కూడా వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్న దాని ప్రకారం హై బ్రైట్నెస్ మోడ్ లో OnePlus 1800 nits వరకు వెళ్తుంది. బట్ ఇది మాత్రం 2600 nits వరకు వెళ్తుంది. నేను చెక్ చేసిన దాని ప్రకారం కూడా HDR బ్రైట్నెస్ OnePlus లో 2000 nits వరకే వస్తుంది. అదే iQOO లో దాదాపు 4400 nits వరకు వస్తుంది. సో స్పెక్స్ పరంగా అయితే మాత్రం డిస్ప్లే ఇది ఖచ్చితంగా చాలా బెటర్ ఉందని చెప్పాలి. అండ్ డిస్ప్లే డిపార్ట్మెంట్ లో మీరు iQOO రివ్యూ చూస్తుంటే నేను ఒక పాయింట్ చెప్పా, iQOO డిస్ప్లే బాగా సాచురేటెడ్ ఉందని. ఇక్కడ iQOO లో విజువల్ ఎన్హాన్స్మెంట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ ఆన్ చేసుకుంటే యూట్యూబ్ లో డిస్ప్లే బాగా సాచురేటెడ్ గా కనిపిస్తుంది. అదే ఈ ఆప్షన్ ఆఫ్ చేసుకుంటే కలర్స్ చాలా బాగున్నాయి. సో మీకు యూట్యూబ్ లో కలర్స్ తోటి బెటర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే దీనిలో విజువల్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ చేసుకోండి. అండ్ ఓవరాల్ డిస్ప్లే క్వాలిటీ పరంగా కూడా iQOO బెటర్ డిస్ప్లే అని చెప్పాలి. అండ్ స్పీకర్స్ మాత్రం OnePlus లో నాకు బెటర్ అనిపించింది. రెండిట్లో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. రెండిట్లో డాల్బీ అట్మాస్ లాంటివి ఏమి ఉండవు. ఇక్కడ OnePlus లో స్పీకర్స్ నాకు ఎందుకు బెటర్ అనిపించింది అంటే స్పీకర్స్ లో బేస్ బాగుంది. అదే iQOO అనుకోండి కొద్దిగా ట్రబుల్ సౌండ్ ఎక్కువ వస్తుంది, అంత బేస్ రావట్లేదు. సో ఓవరాల్ సౌండ్ అంత పంచిగా రావట్లేదు. అదే OnePlus లో అయితే ఓవరాల్ సౌండ్ కొద్దిగా పంచిగా బాగుంది. ఒకసారి శాంపిల్ ప్లే చేస్తాను, రెండు ఒకసారి మీరు వినండి. WrestleMania here. What is going on, guys? It is WrestleMania here.
ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఐకు కొద్దిగా గోలగోలగా ఉంది, ట్రిబుల్ సౌండ్ ఎక్కువ వస్తుంది. అదే OnePlus కొద్దిగా మొత్తం ఆప్టిమైజ్డ్ గా ఆ బేస్ సౌండ్ మొత్తం ఆప్టిమైజ్డ్ గా వస్తుంది. ఓవరాల్ సౌండ్ ఎక్స్పీరియన్స్ OnePlus లో కొద్దిగా బాగుంది ఐకుతో కంపేర్ చేస్తే. నెక్స్ట్ ప్రాసెసర్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. రెండిట్లో సేమ్ ప్రాసెసర్ ఉంటుంది, 8 Elite Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. ఇక్కడ ఐకులో ఎక్స్ట్రాగా సూపర్ కంప్యూటింగ్ Q3 చిప్ ఉంటుంది. ఇది గేమింగ్ లో మీకు హెల్ప్ అవుతుంది, సూపర్ గేమ్ రెజల్యూషన్ కోసం, ఆర్టిఫిషియల్ గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ కోసం ఇది హెల్ప్ అవుతుంది. బట్ OnePlus లో వీళ్ళు ఎక్స్ట్రాగా చిప్ ఏమి ఇవ్వకుండా ప్రాసెసర్ నే బాగా ఆప్టిమైజ్ చేశారు. ట్రినిటీ ఇంజన్ తీసుకొని వచ్చారు. ప్రాసెసర్ లెవెల్లో వీళ్ళు ఇంటర్నల్ ఆప్టిమైజేషన్స్ బాగా చేశారు. దీనిలో సపరేట్ చిప్ లేకపోయినా కానీ మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు అప్ టు 165 FPS వరకు ఫ్రేమ్ రేట్ అనేది పుష్ చేస్తుంది. అండ్ ర్యామ్ అండ్ రామ్ రెండిట్లో LPDDR5X అల్ట్రా ర్యామ్ ఉంటుంది. OnePlus లో అయితే 16GB ర్యామ్ మోడల్లో DDR5X అల్ట్రా ప్లస్ ర్యామ్ ఉంటుంది. అంటే అల్ట్రా కంటే ఇంకొద్దిగా స్పీడ్ ఉంటుంది అనమాట. స్టోరేజ్ అయితే UFS 4.1 స్టోరేజ్ ఉంటుంది. రియల్ టైమ్ లో మీరు రెండిట్లో గేమింగ్ బాగానే ఆడుకోవచ్చు. రెండిట్లో మీకు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఐకు ఏమాత్రం కూడా తీసుకోదు, OnePlus ఏమాత్రం కూడా తీసుకోదు. ఇంకా లాస్ట్ జనరేషన్ వరకు OnePlus కొద్దిగా గేమింగ్ విషయంలో వెనకబడేది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ గా ఫేక్ ఫ్రేమ్స్ యాడ్ చేసి స్మూతర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం విషయంలో లాస్ట్ ఇయర్ వరకు OnePlus అంతలా ఉండేది కాదు. ఐకు ఆ డిపార్ట్మెంట్ లో హెడ్ ఉండేది. బట్ ఈసారి OnePlus వాళ్ళు గేమింగ్ మీద బాగా టార్గెట్ చేశారు. గేమింగ్ ఈసారి అదరగొట్టు పడేశారని చెప్పాలి. రెండు ఏమాత్రం తీసుకోవు, రెండు చాలా మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. కాకపోతే ఆర్టిఫిషియల్ గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ లో ఇది 144 FPS వరకు వెళ్తే ఇది 165 FPS వరకు వెళ్తుంది. అండ్ OnePlus లో కొన్ని గేమ్స్ లైక్ క్లాష్ ఆఫ్ క్లాన్స్, కాల్ ఆఫ్ డ్యూటీ ఇంకా కొన్ని లిస్ట్ కనిపిస్తున్నాయి. ఈ గేమ్స్ అన్ని స్టాక్ గానే 165 FPS సపోర్ట్ చేస్తాయి. సో ఆ 165 FPS ఖచ్చితంగా కావాలనుకున్న వాళ్ళకి OnePlus ఏదైనా కొద్దిగా బెటర్ చాయిస్ అయిద్దామో కానీ 165 FPS తోటి నాకు పర్లేదు, కోర్ లెవెల్ గేమింగ్ అయితే మాత్రం రెండిట్లో బాగానే ఉంది. రెండిట్లో మీకు ఆండ్రాయిడ్ ఫోన్స్ లోనే బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్పాలి. అండ్ టెంపరేచర్స్ ఇక్కడ నేను రెండు ఫోన్స్ ని సైమల్టేనియస్లీ చెక్ చేశాను. ఒక 2 గంటలు BGMI రెండిట్లో కంటిన్యూస్ గా ఆడాను పక్కన పెట్టి. ఐకులో ఫ్రంట్ సైడ్ స్క్రీన్ టెంపరేచర్ అప్ టు 40 degrees వరకు రీచ్ అయింది. బ్యాక్ సైడ్ టెంపరేచర్ అప్ టు 37 degrees వరకు రీచ్ అయింది. OnePlus లో ఫ్రంట్ సైడ్ స్క్రీన్ టెంపరేచర్ 39 degrees వరకు రీచ్ అయింది. అదే బ్యాక్ సైడ్ అయితే 36, 37 ఉంది. ఇక్కడ ఫ్రంట్ సైడ్ స్క్రీన్ టెంపరేచర్ OnePlus ఒక 1 degree తక్కువ ఉంది. ఎందుకంటే వీళ్ళు డిస్ప్లే వెనకాల కూలింగ్ కోసం ఏరోజెల్ మెటీరియల్ వాడారు. ఆ ఏరోజెల్ మెటీరియల్ హీటింగ్ ని స్క్రీన్ దాకా రానివ్వట్లేదు. అదే ఐకు అనుకోండి, ఈ ఫ్రంట్ కెమెరా పార్ట్ లో కొద్దిగా ఆ వామ్నెస్ తెలుస్తుంది 40 degrees వరకు వచ్చినప్పుడు. OnePlus ఆ వామ్నెస్ తెలియట్లేదు. ఇక్కడ మనకి నంబర్స్ లో జస్ట్ 1 degree డిఫరెన్స్ ఉన్నా గానీ రియల్ టైమ్ లో ఆ వామ్నెస్ అసలు OnePlus లో చాలా నెగ్లిజిబుల్ ఉంది. అదే ఐకులో అయితే కొద్దిగా 40 degrees అప్పుడు ఆ వామ్నెస్ కొద్దిగా మనకి ఫింగర్స్ కి టచ్ అవుతుంది. సో ఇక్కడ కూలింగ్ డిపార్ట్మెంట్ OnePlus కొద్దిగా బెటర్ ఉందని చెప్పాలి. ఓవరాల్ గేమింగ్ అయితే రెండు టై అని చెప్పాలి. నెక్స్ట్ బ్యాటరీ, ఐకులో 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 100 watt ఫాస్ట్ ఛార్జింగ్, 40 watt వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. OnePlus లో 7300 mAh బ్యాటరీ ఉంటుంది. 120 watt ఫాస్ట్ ఛార్జింగ్, 50 watt వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ స్పెక్స్ పరంగా అండ్ రియల్ టైమ్ బ్యాటరీ బ్యాకప్ పరంగా కూడా OnePlus మీకు కొద్దిగా బెటర్ ఉంటుంది. ఎందుకంటే 300 mAh బ్యాటరీ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా 120 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ కూడా 50 watt ఉంటుంది కాబట్టి OnePlus మీకు కొద్దిగా బ్యాటరీలో హెడ్ ఉంటుంది అని చెప్పాలి. రెండిట్లో మీకు మంచి బ్యాటరీ లైఫ్ ఉంటాయి. 7000 mAh బ్యాటరీ ఏం తక్కువ కాదు. 100 watt ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చాలా ఫాస్ట్ గానే ఛార్జ్ చేస్తుంది. కాకపోతే కాంపిటీషన్ లో రెండింటి ఖచ్చితంగా కంపేర్ చేసుకుంటే మాత్రం OnePlus బ్యాటరీ డిపార్ట్మెంట్ కొద్దిగా బెటర్ అని చెప్పాలి. ఇక్కడ బ్యాటరీలో పాయింట్ కూడా OnePlus కి వెళ్తుంది. నెక్స్ట్ కెమెరాస్, రెండిట్లో సిమిలర్ టైప్ ఆఫ్ కెమెరా సెటప్ ఉంటుంది. రెండిట్లో బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. ఐకులో ప్రైమరీ కెమెరా IMX921 సెన్సార్ ఉంటుంది. సెకండరీ కెమెరా 3x టెలిఫోటో కెమెరా ఉంటుంది. ఇది IMX882 సెన్సార్. థర్డ్ కెమెరా 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఇది ఏ సెన్సార్ వీళ్ళేం చెప్పట్లేదు, నాకు తెలిసి ఆమ్నివిజన్ సెన్సార్ అయి ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. OnePlus లో ప్రైమరీ కెమెరా IMX906 సెన్సార్ ఉంటుంది. సెకండరీ కెమెరా 3.5x టెలిఫోటో కెమెరా ఉంటుంది. ఇది Samsung JN5 సెన్సార్. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఆమ్నివిజన్ OV50D సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా. ఇది IMX709 సెన్సార్ ఉంటుంది. కెమెరా క్వాలిటీ మీరు రెండిట్లో ఫోటోస్ తీసేటప్పుడు రెండిట్లో బాగానే వస్తాయి. మెయిన్ కెమెరా, టెలిఫోటో కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ రెండిట్లో మీకు ఇంచుమించు సేమ్ పర్ఫార్మెన్స్ చేస్తాయి. రెండిట్లో మీరు అంత ఎక్కువ డిఫరెన్స్ కూడా చెప్పలేరు. రెండిట్లో మీకు లైటింగ్ బాగుంటాయి, మంచి ఫోటోస్ తీసుకుంటుంది. కాకపోతే అప్పుడప్పుడు OnePlus లో కొద్దిగా ఓవర్ ఎక్స్పోజింగ్ ఇష్యూ వస్తుంది. ఇక్కడ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో చూడొచ్చు. ఇక్కడ అన్ని కెమెరాస్ OnePlus కొద్దిగా ఓవర్ ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేసింది. ఇది 1x శాంపిల్. అక్కడ నా ఫేస్ అండ్ ప్యాంట్ లెవెల్ అబ్జర్వ్ చేయండి. అక్కడ ఐకు చాలా బ్యాలెన్స్డ్ ఉంది. OnePlus కొద్దిగా ఓవర్ ఎక్స్పోజ్ చేసింది. సేమ్ అల్ట్రా వైడ్ కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ OnePlus కొద్దిగా తెల్లగా బ్రైట్ చేసి చూపించడానికి ట్రై చేసింది. ఐకు కొద్దిగా డార్క్ ఉంది. అండ్ టెలిఫోటో కెమెరాలో మీరు క్లియర్ డిఫరెన్స్ అర్థం చేసుకోవచ్చు. OnePlus మాత్రం ఎక్స్పోజర్ మిస్ అయింది. అక్కడ నా ముఖం మీద కానీ, నేను ఆనుకున్న చెట్టు కానీ, లేదా నా వెనకాల ఉన్న చెట్టును కూడా మీరు అబ్జర్వ్ చేయండి. అదంతా కొద్దిగా తెల్లగా ఓవర్ ఎక్స్పోజ్ చేసి చూపిస్తుంది OnePlus. అదే ఐకు ఎక్స్పోజర్ కంట్రోల్ లో ఉంది. ఈవెన్ ఇక్కడ జూమ్ చేసి చూసినా కానీ ఈ సిచ్యువేషన్ లో ఐకులో కొద్దిగా బెటర్ డీటెయిల్స్ ఉన్నాయి. లేదు సిచ్యువేషన్ మార్చేసాం, కొద్దిగా లైటింగ్ సిచ్యువేషన్ మార్చేస్తే ఇది సాయంత్రం పూట కొద్దిగా వాన పడేటట్టు చీకటిగా ఉంది వాతావరణం. ఇక్కడ రెండు ఇంచుమించు ఒకే పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇక్కడ ఐకు కంటే OnePlus కొద్దిగా బెటర్ ఉంది. ఇది చూడొచ్చు, ఇది టెలిఫోటో కెమెరా. ఇక్కడ ఐకు ఫోటో చూడడానికి బాగానే ఉంది, OnePlus ఫోటో బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ OnePlus నాకు ఎక్కడ నచ్చిందంటే ఆ బ్లాక్స్ తీసుకోవడంలో చాలా యాక్యురేట్ బ్లాక్స్ తీసుకుంది. అక్కడ నా స్కిన్ టోన్స్ కానీ, నేను వేసుకున్న షర్ట్ కలర్ కానీ మొత్తం OnePlus
ఆన్ పాయింట్ చూపిస్తుంది, ఐకు కొద్దిగా సాచురేట్ చేసేసింది. నా ముఖం కొద్దిగా మీకు ఆరెంజ్ కలర్ లో కనిపిస్తుంది, అది న్యాచురల్ స్కిన్ టోన్ కాదు. అండ్ జూమ్ చేసి చూస్తే నా జుట్టు గానీ గడ్డం గానీ అక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, అక్కడ OnePlus పిన్ పాయింట్ బ్లాక్స్ ఏదైతే మన కంటితో చూస్తామో ఆ కలర్ ని ఎగ్జాక్ట్ గా తీసుకుంది. నా జుట్టు గానీ గడ్డం గానీ అంత పర్ఫెక్ట్ గా తీసుకుంది. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ కి వెళ్ళాలంటే ఇది లో లైట్ లో తీసిన ఫోటో. అక్కడ స్వాతి షాపింగ్ మాల్ లో స్వాతి అనే టెక్స్ట్ ని మీరు బాగా అబ్జర్వ్ చేయండి, రెండిట్లో ఇంచుమించు చూడడానికి ఒకేలా ఉన్నాయి. కాకపోతే ఐకు ఇక్కడ కొద్దిగా ఆ టెక్స్ట్ ని వైట్ చేసి చూపిస్తుంది, కొంచెం ఎక్స్పోజర్ ఎక్కువైంది. OnePlus మాత్రం ఎగ్జాక్ట్ కలర్స్ తీసుకుంది. అండ్ ఇంకా మీకు ప్రామినెంట్ గా అర్థం కావాలంటే ఇంగ్లీష్ టెక్స్ట్ కింద అక్కడ స్వాతి షాపింగ్ మాల్ అని తెలుగులో కూడా రాసింది. ఆ తెలుగులో రాసున్నది ఐకులో మీకు అసలు సరిగ్గా కనిపించట్లా, అదే OnePlus లో చాలా బాగా కనిపిస్తుంది. సో ఇట్లా రెండు కెమెరాస్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. ఒక్కొక్కసారి OnePlus లో ఎక్స్పోజర్ ఎక్కువ అవుతుంది, ఒక్కొక్కసారి ఐకులో ఎక్స్పోజర్ ఎక్కువ అవుతుంది. ఏ సిచ్యువేషన్ లో ఏది ఎక్స్పోజర్ కరెక్ట్ గా తీసుకుంటుందో దానికి అర్థం కావట్లేదు. సో రెండు ఫోన్స్ లో ఫోటోస్ పరంగా లిటిల్ బిట్ ఆ ఓవర్ ఎక్స్పోజింగ్ ఇష్యూ తప్పించి రెండు ఫోన్స్ కూడా ఫోటోస్ పరంగా ఒకటే రకమైన పర్ఫార్మెన్స్ చేస్తాయి. రెండిట్లో ఫోటోస్ కోసం మీరు ఏది తీసుకున్నా రెండిట్లో ఇంచుమించు ఒకేలా ఉంటాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ ఇక్కడ మేజర్ డిఫరెన్స్ వస్తుంది. ఐకులో ఇక్కడ పోర్ట్రేట్ షాట్స్ చిన్న ఇష్యూ ఉంది. దీంట్లో పోర్ట్రేట్ షాట్ తీసినప్పుడు స్కిన్ అంతా కూడా సాఫ్ట్ చేసేసి మరీ మేకప్ కొట్టేసినట్టు చూపిస్తుంది. అదే ఐకు పోర్ట్రేట్ షాట్ పర్ఫెక్ట్ గా తీసుకుంది. అక్కడ నాకు కలర్స్ గానీ స్కిన్ టోన్స్ గానీ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి, మేకప్ కొట్టిన ఫీల్ అయితే ఏం లేదు. అదే మీరు ఐకు చూడండి, నా ముఖం అంతా కూడా ఏదో మార్చేసింది అండ్ షర్ట్ కలర్ కూడా అక్కడ మార్చేసింది. ఇదే సేమ్ ఐకు పోర్ట్రేట్ షాట్ ని ఐకులోనే తీసిన నార్మల్ ఫోటో తోటి కంపేర్ చేస్తున్నాను చూడండి, చూడొచ్చు కలర్స్ లో ఎంత డిఫరెన్స్ ఉందో. సో పోర్ట్రేట్ షాట్స్ లో అయితే ఐకులో ప్రెసెంట్ ఇష్యూ ఉంది. ఈ ఇష్యూ ఫ్యూచర్ లో అప్డేట్స్ లో సాల్వ్ చేస్తారా లేదా అది కూడా తెలియదు. ప్రెసెంట్ అయితే పోర్ట్రేట్ షాట్స్ OnePlus లో బెటర్ గా వస్తున్నాయి. అండ్ ఫ్రంట్ కెమెరా అయితే నాకు క్లియర్లీ OnePlus బెటర్ అనిపించింది. ఎందుకంటే ఐకులో ఏ సిచ్యువేషన్ లో ఫోటో తీసినా గానీ ఫ్రంట్ కెమెరా కొద్దిగా ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది. ఈ పర్టికులర్ శాంపుల్ చూడొచ్చు, అక్కడ నా షర్ట్ కలర్ కూడా ఐకు టోటల్ గా మార్చేసింది. అండ్ ఇంకో సిచ్యువేషన్ కి వెళ్ళా గానీ ఇక్కడ కూడా ఐకు ఫ్రంట్ కెమెరా మరీ ఓవర్ ఎక్స్పోజ్ చేసి పడేస్తుంది. ఫ్రంట్ కెమెరా అయితే OnePlus నాకు బెటర్ అనిపించింది. లేదు నాకు వీడియో పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ అనుకుంటే OnePlus లో వీడియో పర్ఫార్మెన్స్ ఐకుతో కంపేర్ చేస్తే చాలా బాగుంటుంది. OnePlus లో HDR డాల్బీ విజన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ ఒకసారి రెండింటి ప్రైమరీ కెమెరా శాంపిల్స్ పక్కన పెట్టి చూపిస్తాను చూడండి. ఇక్కడ OnePlus లో చాలా బ్యాలెన్స్డ్ కలర్స్ ఉన్నాయి. ఐకుతో కంపేర్ చేస్తే వీడియో క్వాలిటీ చాలా బాగుంది. అక్కడ ట్రూ టు లైఫ్ కలర్స్ ఉన్నాయి OnePlus లో. అండ్ టెలిఫోటో కెమెరా కూడా ఇక్కడ నేను ఈ వీడియో రికార్డ్ చేసిన వెదర్ సిచ్యువేషన్ కొద్దిగా లో లైట్, సాయంత్రం 5-5:30 అవుతుంది, అక్కడ బాగా వర్షం పడుతుంది, ముబ్బు పట్టుంది, కొద్దిగా లైట్ తక్కువ ఉంది. రెండింటి వీడియోస్ లో మీరు లిటిల్ బిట్ నాయిస్ అబ్జర్వ్ చేయొచ్చు. బట్ ఉన్న దాంట్లో వీడియోలో కలర్స్ గానీ వీడియో ఓవరాల్ గా చూడడానికి గానీ OnePlus వీడియో కొద్దిగా బెటర్ గా ఉంది. అండ్ సేమ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా OnePlus బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ పోర్ట్రేట్ వీడియో కూడా ఐకులో ఓన్లీ 1080p వరకు మాత్రమే పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయొచ్చు. అదే OnePlus లో 4K 30fps లో పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ OnePlus లో పోర్ట్రేట్ వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. పర్టికులర్ గా మంచి లైటింగ్ కండిషన్ లో 3.5x టెలిఫోటో కెమెరాను యూస్ చేసి కానీ పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేస్తే DSLR లెవెల్ లో వస్తుంది. ఆ లెవెల్ క్వాలిటీ ఐకు పోర్ట్రేట్ వీడియోలో ఉండదు. అండ్ ఇంకా కెమెరా పరంగా ఇన్ డెప్త్ డీటెయిల్స్ లోకి వెళ్ళాలనుకోవట్లేదు, ఎందుకంటే రెండింటి డెడికేటెడ్ రివ్యూస్ ఉన్నాయి కాబట్టి మరీ డెప్త్ డీటెయిల్స్ ఇవ్వట్లేదు. అండ్ కెమెరా పరంగా ఒక పాయింట్ వచ్చేసరికి OnePlus వెళ్తుంది. ఇక్కడ OnePlus కి పాయింట్ ఇవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. OnePlus లో బెటర్ వీడియో ఉంది అండ్ బెటర్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోటోస్ లో రెండు ఇంచుమించు ఒకే పర్ఫార్మెన్స్ చేసినా కానీ వీడియో పరంగా అండ్ ఫ్రంట్ కెమెరా పరంగా OnePlus బెటర్ ఉంది కాబట్టి OnePlus కి పాయింట్ ఇచ్చాను. అలా అని ఐకు కెమెరా బాగాలేదని చెప్పట్లేదు, ఐకు కెమెరా కూడా బాగుంది. బట్ OnePlus తోటి కంపేర్ చేస్తే వీడియో పరంగా ఫ్రంట్ కెమెరా పరంగా కొంచెం తగ్గుతుంది. నెక్స్ట్ ఇక సాఫ్ట్వేర్ UI రెండు ఫోన్స్ కూడా Android 16 తోటి వస్తాయి. OnePlus లో Oxygen OS 16 ఉంటుంది, ఐకులో Origin OS తోటి వస్తుంది. రెండు కస్టమ్ OS కాబట్టి మీకు కావాల్సిన ఫీచర్స్ అన్ని ఉంటాయి. యాప్ లాక్ గానీ యాప్ హైడ్ గానీ ఇలాంటి ఫీచర్స్ అన్ని ఉంటాయి. అండ్ కాలింగ్ డైలర్ కూడా రెండు కస్టమ్ డైలర్స్ తోటి వస్తాయి. రెండిట్లో మీరు కాల్ రికార్డ్ చేసినా కానీ అవతల వాళ్ళకి రికార్డ్ చేస్తున్నట్టు ఏమి వినిపించదు. అండ్ అప్డేట్స్ మాత్రం OnePlus లో 4+5 years ప్రొవైడ్ చేస్తారు, ఐకులో 5+7 years ప్రొవైడ్ చేస్తారు. ఒక సంవత్సరం మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ఐకులో మీకు ఎక్కువ వస్తాయి. OnePlus లో Android 20 వరకు అప్డేట్స్ వస్తాయి, ఐకులో Android 21 వరకు వస్తాయి. ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్స్ విషయంలో ఐకుకు ఒక పాయింట్ వెళ్తుంది. నెక్స్ట్ ఎక్స్ట్రా ఫీచర్స్ రెండిట్లో మీకు కావాల్సిన ఫీచర్స్ అన్ని ఉంటాయి. రెండిట్లో IR బ్లాస్ట్ ఉంటుంది, రెండిట్లో NFC ఉంటుంది, రెండిట్లో అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ ఉంటాయి. రెండు సెక్యూరిటీ పర్పస్ చాలా బెటర్ ఉంటాయి. OnePlus లో ఎక్స్ట్రాగా మీకు యాక్షన్ కీ ఉంటుంది. ఈ యాక్షన్ కీని మీరు మైండ్ స్పేస్ కి కానీ లేదా ఫోన్ ని సైలెంట్ లో పెట్టడానికి కానీ ఇలా యూస్ చేసుకోవచ్చు. అలాంటి యాక్షన్ కీస్ అయితే ఐకులో ఉండవు. కాకపోతే ఐకులో యూనిక్ గా ఈ మాన్స్టర్ హాలో లైట్ ఉంటుంది, ఇది నోటిఫికేషన్ LED లాగా యూజ్ అవుతుంది. మీకు రెండిట్లో ఏది యూస్ఫుల్ అనిపిస్తుంది, మాన్స్టర్ హాలో లైటా లేదా యాక్షన్ బటన్? రియల్ టైమ్ లో మీరు ఎక్కువ ఏది యూస్ చేస్తారు అన్న దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవాలి. ఓవరాల్ గా కంపారిజన్ మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తే కంపారిజన్ మొత్తం చాలా టైట్ ఉంటుంది. చాలా డిపార్ట్మెంట్స్ ఈ రెండు టై అవుతాయి. రెండిట్లో డిఫరెన్షియేట్ చేయడం చాలా కష్టం. ఇంట్రో స్టార్టింగ్ లోనే చెప్పే కదా, ఒకవేళ ఈ రెండిట్లో కానీ ఒక 10,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ ఉంటే ఐకు 10,000 తక్కువకి వస్తుంది కాబట్టి ఐకు తీసుకోమని చెప్పేవాడిని. బట్ రెండు సేమ్ ప్రైస్ కి వస్తున్నాయి కాబట్టి అంత సింపుల్ గా మనం డెసిషన్ తీసుకోలేము. సో ఇక్కడ నన్ను అడిగితే కెమెరా డిపార్ట్మెంట్ అయినా, ప్రాసెసర్ అయినా, బ్యాటరీ అయినా ఈ మూడు మనం టై లాగా పెడతాం. బ్యాటరీలో కొద్దిగా డిఫరెన్స్ ఉన్నాయి బట్ అవి చిన్న చిన్న డిఫరెన్సెస్ కాబట్టి దానికి కాసేపు
కాసేపు మనం టై అనుకుందాం. మీరు ఈ రెండు ఫోన్స్ తీసుకునేటప్పుడు డిసైడ్ అవ్వాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటంటే ఫస్ట్ డిస్ప్లే క్వాలిటీ, సెకండ్ ఇది బ్రాండ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్. మీకు OnePlus బ్రాండ్ లో OnePlus ఆక్సిజన్ OS తోటి ఫోన్ కావాలా, లేదా ఐక్యూ బ్రాండ్ లో ఆరిజిన్ OS తోటి ఫోన్ కావాలా. థర్డ్ ది అప్డేట్స్, మీకు 4 ఏళ్ళు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ సరిపోతాయా, లేదా 5 ఏళ్ళు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ కావాలా. ఈ 3 ఆస్పెక్ట్స్ లో మీరు డిసైడ్ కావాలి. నాకు బెటర్ క్వాలిటీ ఉన్న డిస్ప్లే కావాలి, కెమెరాలో వీడియో పరంగా OnePlus తో కంపేర్ చేస్తే కొద్దిగా తగ్గినా పర్లేదు, బ్యాటరీ డిపార్ట్మెంట్ లో తగ్గినా పర్లేదు, బట్ బెస్ట్ డిస్ప్లే కావాలి అలాంగ్ విత్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ 1 సంవత్సరం ఆండ్రాయిడ్ అప్డేట్స్ నాకు ఎక్కువ కావాలనుకుంటే మీరు ఐక్యూకి వెళ్ళొచ్చు. లేదు నాకు డిస్ప్లే క్వాలిటీ తగ్గినా పర్లేదు, OnePlus బ్రాండ్ లో నాకు ఫోన్ కావాలి, వీడియో మాత్రం బెస్ట్ వీడియో కావాలి అండ్ బ్యాటరీ కూడా ది బెస్ట్ ఉండాలి, గేమింగ్ లో కొన్ని గేమ్స్ కి ఖచ్చితంగా నాకు 165 FPS కావాలి, ఇలా అనుకునే వాళ్ళైతే మీరు OnePlus కి వెళ్ళొచ్చు. అండ్ మనం బిల్డ్ క్వాలిటీ కూడా మర్చిపోయాం. బిల్డ్ క్వాలిటీ పరంగా ఐక్యూతో కంపేర్ చేస్తే OnePlus కొద్దిగా బెటర్ ఉంటుంది. ఇక్కడ ఈ రెండిట్లో నన్ను ఒక ఫోన్ ని పిక్ చేసుకోమంటే రెండులో ఒక ఫోన్ పిక్ చేసుకోవడం అయితే టఫ్ చాయిస్ అనే చెప్పాలి. బట్ ఓవరాల్ గా ఈ రెండు ఫోన్స్ కానీ సేమ్ ప్రైస్ కి వస్తే ఒక్క డిస్ప్లే డిపార్ట్మెంట్ లో తప్పించి మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ లో నాకు కొద్దిగా OnePlus బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ బెటర్ ఉంటుంది, IP69K రేటింగ్ ఉంటుంది, కెమెరాలో వీడియో క్వాలిటీ చాలా బాగుంది, బ్యాటరీ ఐక్యూతో కంపేర్ చేస్తే కొద్దిగా బెటర్ ఉంది. ఐక్యూ వాళ్ళు లాస్ట్ టైం 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు, ఈసారి 100 వాట్కి ఎందుకు తగ్గించారు అర్థం కావట్లా. సో ఒక 300 mAh బ్యాటరీ ఎక్కువ ఉంది, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఎక్కువ ఉంది. సో నన్ను ఒక ఫోన్ పిక్ చేసుకోమంటే నేను OnePlus ని పిక్ చేసుకుంటా. ఎందుకంటే మిగతా అన్ని ఆస్పెక్ట్స్ కోసం నేను డిస్ప్లే కాంప్రమైజ్ అవుతాను, బెటర్ బిల్డ్ క్వాలిటీ కోసం, బెటర్ బ్యాటరీ కోసం నేను ఖచ్చితంగా డిస్ప్లే కాంప్రమైజ్ అవుతాను. ఈ రెండు ఫోన్స్ సేమ్ ప్రైస్ కి వస్తున్నాయి కాబట్టి నేనైతే OnePlus ని పిక్ చేసుకుంటా. మీ ఇష్టం, మీరు ఏ ఫోన్ అయినా పిక్ చేసుకోవచ్చు. రెండు మంచి ఫోన్స్. నా డెసిషన్ తోటి మీ డెసిషన్ మ్యాచ్ కావాలని రూల్ ఏం లేదు, ఫైనల్ డెసిషన్ మీదే. రెండిట్లో ఉన్న డిఫరెన్స్ అన్ని క్లియర్ కట్ గా మీ ముందు పెట్టాను. మీరు నాకు కింద కామెంట్స్ లో చెప్పండి, మీరు ఒకవేళ ఈ రెండిట్లో ఒక ఫోన్ తీసుకోవాలంటే ఏ ఫోన్ తీసుకుంటారో కింద నాకు కామెంట్స్ లో చెప్పండి. ఇది ఓవరాల్ గా నా కంపారిజన్ అయితే. ఈ కంపారిజన్ తోటి మిమ్మల్ని ఇంకా కన్ఫ్యూజన్ లోకి తోయకుండా మీకు ఒక క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. కంపారిజన్ ఎలా అనిపించిందో కింద నాకు ఒకసారి కామెంట్స్ లో చెప్పండి. ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే ఫ్యూచర్ వీడియోస్ లో ఇంకా చేసుకుంటాను. అండ్ ఈ వీడియో మీద నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినా లేదా ఛానల్ ఎప్పటి నుంచో చూస్తే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోయినా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్ గ్రోత్ అంత ఫాస్ట్ లేదు. ఈ డిసెంబర్ 31వ తారీఖు కల్లా మనం 150K సబ్స్క్రైబర్స్ రీచ్ కావాలి, ఇంకా 2500 మంది సబ్స్క్రైబర్స్ కావాలి. మీరు సపోర్ట్ చేస్తే 2500 మంది సబ్స్క్రైబర్స్ ఒక 25 days లో రీచ్ కావడం పెద్ద మ్యాటర్ కాదు. సో సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసే కొద్దీ ఇంకా ది బెస్ట్ కంటెంట్ మీకు ఇస్తాను. అండ్ బై ద వే, ఈ వీడియో చూసి రెండిట్లో ఏ ఫోన్ అయినా కొనడానికి మీరు డిసైడ్ అయితే రెండింటి అఫిలియేట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. వీలైతే ఆ లింక్స్ ని యూస్ చేసుకుంటానని ట్రై చేయండి. దానివల్ల మనకి చిన్న అఫిలియేట్ కమిషన్ వస్తుంది. ఆ అఫిలియేట్ కమిషన్ ఇలాంటి మరెన్నో ఫోన్స్ కొని మీ ముందుకు జెన్యూన్ రివ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.